చేయాలి. ఇప్పటివరకు చిరంజీవి గారు చెప్పినట్టు లీగల్ ప్రాసెస్ ఏంటి, అసలు ఏ విధంగా పోతుంది వ్యవస్థ, దాని మీద చర్చ జరగకుండా పదే పదే టీఆర్ఎస్ ని పదే పదే బీజేపీని ఏమో వాళ్ళు కూడా పాడిందే పాడమన్నట్టు వాళ్ళు కూడా బీసీలకు న్యాయం ఏం చేయరు, కానీ వీళ్ళు ఎదురు పార్టీ వాళ్ళు చెప్పేది ఎత్తి చూపుతా ఉంటారు. అట్నే బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కనీసం బీసీ పోర్ట్ఫోలియోనే ఎగనామం చేసుకుంటూ వచ్చారు చాలా కాలం. అంటే ఈ రకమైనటువంటి వ్యవస్థలకు అలవాటు పడ్డ అగ్రకుల ఆధిపత్య కులాల పార్టీలన్నీ కూడా రేపు వచ్చే భవిష్యత్తులో కంపల్సరీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అందులో భాగంగానే ఈ సమాజంలో బీసీల కొరకు ఒక పార్టీ ఉండాలన్న ఇంటెన్షన్తో తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేవలం బీసీల కొరకే ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా భవిష్యత్తులో బీసీలకు న్యాయం జరుగుతున్న నమ్మకం మా అందరికి ఉన్నది. ముఖ్యంగా రేపు 8వ తారీఖు నాడు వచ్చే కోర్టు తీర్పు కూడా రెడ్లకు అనుకూలంగానే వస్తుంది. చట్టం వాళ్ళకు చుట్టం కాబట్టి ఇంతవరకు వచ్చిన తీర్పులు కాంగ్రెస్ ప్రభుత్వంలో కోర్టు కేసులలో ఇంతవరకు వచ్చిన తీర్పులన్నీ వాళ్ళకు అనుకూలంగానే వచ్చినాయి. కాబట్టి జ్యుడిషియరీ కూడా రేపు పొద్దున తప్పనిసరిగా ఏదో ఒక రకంగా దాన్ని మ్యానిపులేట్ చేసి మళ్ళీ బీసీలకు అన్యాయం జరిగే విధమైనటువంటి తీర్పే వస్తుంది. ఇంతకుముందు సార్ చెప్పినట్టు అది పదే చెప్తున్నారు సారు, 9th షెడ్యూల్లో పెట్టకుండా ఏ పొలిటికల్ పార్టీ వాదన వినిపించినా కూడా 9th షెడ్యూల్లో తమిళనాడులో 50% కంటే క్యాప్ ఉంది, అది 50% దాటిపోయింది. సూర్యారావు గారు సార్, కాంగ్రెస్ అగ్రనేత రాజ్యాంగం పట్టుకొని జిత్ని ఆబాది ఉత్ని ఇస్తాదారి డైలాగ్ చెప్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేశారు. దాంట్లో కామారెడ్డిలో కూడా మరి రాహుల్ గాంధీ చేత మరి కాంగ్రెస్ అయితే ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. సో కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న, అటు కేంద్రంలో ప్రతిపక్షంలో ఉంది, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో మాత్రం కూడా కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో చట్టం చేసిరు, కేబినెట్లో తీర్మానం చేసిరు, చివరి ఆఖరి ఆశ్రమం కోర్టు కూడా పోయిరు. సో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కావట్లేదు. ఒక మాట కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కావట్లేదు ఆ పని. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఓకే, తాను ఒక బీసీ ప్రతినిధిగా ఒక బీసీ పార్టీ పెట్టవచ్చు, బీసీల కోసం మాట్లాడవచ్చు. అదే క్రమంలో కల్వకుంట్ల కవిత గారు కూడా మరి ఆమె రావు అయినప్పటికీ కూడా బీసీల కోసం బీసీ పూలే ఫ్రంట్ పెట్టింది. అలాగే తెలంగాణ జాగృతి సంస్థతోని మొదటి నుంచి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కూడా కొట్లాడుతుంది. తీన్మార్ మల్లన్న పోరాటం ఎప్పటికి ఫలిస్తుంది, దీనికి చట్టబద్ధత ఎప్పుడొస్తుంది, 9th షెడ్యూల్లో చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎట్లా ఒప్పుకుంటుంది, దీనికి ఒక సాధికారత అనేది కనిపిస్తలేదు. దీనికి ఏం చెప్తారు సూర్యారావు గారు? నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారు చేసే పనికి ఇక్కడ వీళ్ళు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు బీసీలకు వీళ్ళు న్యాయం చేస్తాం, బీసీలకు చట్టబద్ధత కల్పించారనే దానికంటే ముందు వాళ్ళు చేయాల్సిన చాలా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ కేబినెట్ లో బీసీలకు అవకాశం ఇవ్వచ్చు కదా. ఇచ్చిన అవకాశాన్ని అవమానకరమైనటువంటి పదాలతో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పదే వాదిస్తుండే కదా. రాహుల్ గాంధీ ఏమో ఒకటి చెప్తున్నాడు, ఇక్కడికి వచ్చేసరికి రెడ్డి సామాజిక వర్గం రెడ్డి కాంగ్రెస్ ఏమో ఒకటి చేస్తుంది. అంటే జాతీయ కాంగ్రెస్ కును తెలంగాణలో ఉన్న రెడ్డి కాంగ్రెస్ కు చాలా వ్యత్యాసం ఉన్నది. మీరు చూడండి, ఇప్పుడు వి హనుమంతరావు అనే సీనియర్ వ్యక్తి ఎంతో కాలం నుంచి ఉన్న అతన్ని బయటనే పెట్టారు తప్ప కేబినెట్ లో కానీ ఏదైనా అధికారంలోకి తీసుకున్నారండి అతన్ని. అంటే రెడ్డి కాంగ్రెస్ అనేది జాతీయ కాంగ్రెస్ కు చాలా తేడా ఉంది. రాహుల్ గాంధీ గారు ఏదైతే రాజ్యాంగాన్ని పట్టుకొని సామాజిక న్యాయం కోసం తిరుగుతున్నారో అది ఓన్లీ ప్రకటనలకే పరిమితం అవుతుంది. మీరు ఇక్కడికి వచ్చేసరికి ఇవాళ రిజైన్ చేస్తే తెల్లారి రెడ్డికి పదవి వస్తుందండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఎక్కడో భద్రాచలంలో కొన్న మహిళా క్యాండిడేట్ 100 రన్లు కొడితే 1 కోటి రూపాయలు ఇచ్చి పంపారు. తిలక్ రెడ్డి అయితే నిన్న పాపం కోటి ఇచ్చేవారు. ఆయన నేను ఆ తిలక్ వరం కాబట్టి ఇవ్వలేకపోయినారు. అంటే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ విమర్శ కాదు, కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే చేపలు పట్టేటానికి మంత్రి పదవి ఇచ్చడం, బట్టలు ఉతికేటానికి మంత్రి పదవి ఇచ్చడం ఇవన్నీ కాదండి అనాల్సినవి. అనాలంటే మీ మనలేమా, వాళ్ళకి వేదికలు ఉన్నాయి, వాళ్ళకి శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి అని అట్లా అనుకుంటే కష్టమే. అట్లా కులాలను కించపరచుడు కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా చట్టసభలకు ఎన్నికారు. ఒక నిమిషం, ఉపేంద్ర గారు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ ఉపేంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, శ్రీకాంత్ గారితో ముందు మాట్లాడడం. శ్రీకాంత్ గారు నమస్తే. కల్వకుంట్ల కవితారావు గారు బీసీల కోసం తెలంగాణ జాగృతి సంస్థతో బీసీల నాయకులను ఏకం చేస్తున్నారు, బీసీ పూల ఫ్రంట్ పెట్టారు. ఇదే క్రమంలో మరి కవిత గారు కావచ్చు, ఇటు తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఈ ఇష్యూ బర్నింగ్ టాపిక్